విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. కనకదుర్గమ్మ ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. మహాచండీ దేవిగా అమ్మవారు దర్శనమిస్తున్నారు. మొదటి 3 రోజులు అమ్మవారిని శక్తి స్వరూపిణిగా, తర్వాత 3 రోజులు అమ్మవారిని సరస్వతి స్వరూపంగా, ఆఖరి 3 రోజులు అమ్మవారిని లక్ష్మీ స్వరూపంగా కొలుస్తారని దేవి భాగవతం చెబుతోంది. 5వ రోజు ఉత్సవాల్లో కనకదుర్గమ్మ శ్రీ చాముండేశ్వరి రూపంలో సరస్వతిని కటాక్షిస్తోందని భక్తుల నమ్మకం. చాముండేశ్వరి దేవి ఆరాధన వలన మానసిక రోగాలు, పిశాచ భయాలు, అలాగే మానసిక వ్యాధులు తొలగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. జాతక చక్రంలో కుజదోషం, కాలసర్పదోషం, రాహుకేతు దోషాలు, కుజరాహు సంధి వంటి దోషాలు ఉన్నట్లయితే అటువంటి వారందరికీ దేవి నవరాత్రుల్లో పంచమి రోజున పూజ చేసే దేవి ఆరాధనకు విశేషమైన ఫలితం ఉంటుందని భక్తుల నమ్మకం. ఇంద్రకీలాద్రిపై ప్రస్తుత పరిస్థితిని మా ప్రతినిధి సాహిత్య లైవ్ లో అందిస్తారు. సాహిత్య, చెప్పండి, ప్రస్తుతం విజయవాడ అమ్మవారి గుడి వద్ద పరిస్థితి ఏ విధంగా ఉంది? ఇప్పటి వరకు ఎంతమంది భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు? సాహిత్య, దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు 5వ రోజుకు చేరుకున్నాయి. ఈరోజు అమ్మవారు మహాచండీ దేవి అలంకరణలో అయితే భక్తులందరికీ కూడా దర్శనమిస్తున్నారు. ఉదయం 4 గంటల నుంచే కూడా భక్తులందరూ అమ్మవారిని దర్శించుకోవడానికైతే ఇంద్రకీలాద్రిపైకి వస్తున్న పరిస్థితి అయితే ఉంది. నిన్న 75,000కు పైగానే భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించుకున్నట్టుగా కూడా ఆలయ కమిటీ కూడా ఇప్పటికే నివేదిక అందించింది. దానికి సంబంధించి కూడా ఇవాళ ఇంకొంతమంది ఎక్కువగానే వస్తారు అన్న నేపథ్యంలో అయితే కనుక వాటికి తగ్గ ఏర్పాట్లు అన్నింటినీ కూడా చేశారు. మహాచండీ దేవి అలంకరణలో అయితే అమ్మవారు ఈరోజు భక్తులందరికీ దర్శనమిస్తున్నారు. మహాచండీ యాగాలను కూడా ఈ 9 రోజులు కూడా ఎంతో ప్రత్యేకంగా చేస్తూ ఉంటారు. ఈరోజు ఇంకొంచెం ప్రత్యేకంగా అయితే కనుక మహాచండీ దేవి యాగాలని ఇక్కడ చేస్తూ ఉంటారు. ఇవాళ అమ్మవారి ప్రత్యేకత, ఇవాళ విశిష్టత, ఎలాంటి పూజా కార్యక్రమాలు చేస్తారనేది పురాణ పండితులని అడిగి తెలుసుకుందాము. నమస్తే గురువుగారు, ఇవాళ అమ్మవారి విశిష్టత ఏంటి? ఎలాంటి పూజా కార్యక్రమాలు అమ్మవారికి? అమ్మవారు మహాచండీదేవి లోక రక్షణ కోసం వచ్చినటువంటి తల్లి. దేవతలందరూ కూడా రాక్షస బాధలు పడలేక ప్రార్థన చేసినప్పుడు అమ్మవారు ఆవిర్భవించి తన నుండి అనేకములైనటువంటి శక్తి స్వరూపాలను కూడా ఆవిర్భవింపజేసి ఆ పరమేశ్వరి చండముండాది రాక్షసులందరినీ కూడా సంహారం చేసి లోకాన్ని కాపాడింది. అఖండమైనటువంటి సౌభాగ్య సంపత్తులను లోకానికి ప్రసాదించే తల్లి చండీదేవి. అమ్మవారు ఉగ్రరూపంతో ఉంటుంది, కానీ ఆమె అనుగ్రహం భక్తులపై చాలా అపారంగా ఉంటుంది. అమ్మవారు పంచమహాభూతాలను సమన్వయం చేసి సరైనటువంటి స్థితిలో నడుపుతూ లోకానికి పాడి పంటలని వర్ధిల్లేటట్లుగా ధర్మ రక్షణ చేసి కాపాడినటువంటి తల్లి. ఆ అమ్మవారికి ధర్మం అంటే చాలా ఇష్టం. ఈ సత్యధర్మాలను ఎవరైతే అనుసరించి ఉంటారో ఆ చండీ పరమేశ్వరి అనుగ్రహం చాలా విశేషంగా కలుగుతుంది. కనుక ఆ అమ్మవారి అనుగ్రహంతో అందరికీ కూడా భక్తులకు సమస్త కష్టములు కూడా తొలగిపోయి శాంతి వైభవాలు కలుగుతాయి. ఆ అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహంతో ధైర్యస్థైర్యములు, చాలా విశేషమైనటువంటి కార్య విజయం అనేటువంటిది కలుగుతుంది. కాబట్టి అమ్మవారిని దర్శించి అందరూ కూడా క్షేమం పొందగలరు. శ్రీమాత్రే నమః. ఏదైనా పని తలపెట్టాలంటే కూడా భక్తులందరూ కూడా చండీదేవిని పూజిస్తే కనుక ఎక్కువ లాభం చేకూరుతుంది అని చెప్పేసి కూడా భక్తులు నమ్ముతూ. చక్కటి ధార్మికమైనటువంటి స్థితిలో ఒక కార్యక్రమం నిర్వహించదలుచుకున్నప్పుడు చండీదేవిని కనుక ప్రార్థన చేసినట్లయితే, ఆమెను ప్రార్థిస్తే తప్పకుండా అసాధ్యమైన కార్యాలు కూడా సుసాధ్యములై భక్తులకు సులభములైతాయి. శ్రీమాత్రే నమః.
అది పరిస్థితి. చండీదేవి కనుక విఘ్నాలన్నిటినీ తొలగించి ఏదైతే పని తలపెట్టాలి అని అనుకుంటున్నారో వాళ్ళకి మనస్థైర్యాన్ని కానీ లేకపోతే వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ని అమ్మవారు ఇస్తుందని చెప్పేసి భక్తులు నమ్ముతూ ఉంటారు. చూద్దాం మనం చూడొచ్చు క్యూ లైన్లో అన్నిటిలో కూడా పొద్దున్నుంచి ఉదయం 4 గంటల నుంచి కూడా భక్తులందరూ రద్దీగా మారిన పరిస్థితి మనం చూస్తున్నాం. 3 క్యూ లైన్ల వద్ద అయితే కనుక భక్తులందరూ అమ్మవారిని దర్శించుకోవడానికి ఇక్కడికి వస్తూ ఉన్నారు. వేరే వేరే ప్రాంతాల నుంచి కూడా భక్తులందరూ వస్తున్న నేపథ్యంలో అధికారులు ఇప్పటికే ఎలాంటి అరేంజ్మెంట్స్ చేశారో వాటికి తగ్గట్టుగానే ఇప్పటి వరకు కూడా కుంకుమ పూజ అర్చనలకు సంబంధించి కూడా వివిఐపి దర్శనాలకు సంబంధించి కూడా అన్నిటి తగు జాగ్రత్తలు అయితే తీసుకుంటూ ఉన్నారు. చూద్దాం భక్తులు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అని. హనంకొండ నుండి. అవునండి. ఎలా అనిపిస్తున్నాయి ఏర్పాట్లన్నీ? ఎలా అనిపిస్తున్నాయి? ఏర్పాట్లు బాగున్నాయండి. మధ్యలో మధ్యలో వాటర్ ఫెసిలిటీ కూడా బాగుంది. ఇక్కడ క్యూ లైన్ ఎక్కడ ఆగిందా లేకపోతే ఎక్కడ ఆగలేదండి. మా పాప సెయింట్ పీటర్స్. అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చారా? ఎలా అనిపిస్తుంది? విజయవాడ బాగుందా? డెకరేషన్ అంతా బాగా చేశారా? బాగుంది, చాలా బాగుంది. రేవంత్. ఓకే. ఎక్కడి నుంచి వచ్చాను? హన్మకొండ. ఓకే. అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చావు. ఎలా అనిపిస్తుంది? బాగా అనిపిస్తుంది. అంతా ఏర్పాట్లు అన్నీ బాగానే ఉన్నాయా ఇక్కడ? హన్మకొండ. ఏంటి నీ పేరేంటి? రిషిక్. రిషిక్. క్యూట్గా ఉంది నీ పేరు. ఓకే. చెప్పు నీ పేరేం చెప్పు. వరంగల్ అక్షర. యూట్యూబ్ ఛానల్ ఉంది. ఎక్కడ నుంచి వచ్చావు చెప్పు. హన్మకొండ నుంచి. హన్మకొండ నుంచి. ఎందుకు హన్మకొండ నుంచి దేనికి వచ్చావమ్మా? విజయవాడ. అమ్మవారిని చూడడానికి. విజయవాడ దేనికి వచ్చావు? అమ్మవారిని చూడడానికి. అమ్మవారిని చూడడానికా? ఓం శ్రీ మాత్రే నమః అను. ఓం శ్రీ మాత్రే నమః. మేము హన్మకొండ నుంచి చక్కగా మాట్లాడుతున్నారు పిల్లలు. ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు పిల్లలు? మేము యాక్చువల్గా 8 o'clock వచ్చామండి. పర్లేదు తొందరగానే అయిపోయింది దర్శనము. హన్మకొండ నుంచి వచ్చాము పిల్లలందరినీ తీసుకుని. ఫ్యామిలీస్ వచ్చాయి. చూడొచ్చు పిల్లలందరూ కూడా ఎంతో యాక్టివ్గా అయితే అమ్మవారిని దర్శించుకోవడానికి వాళ్ళందరూ వచ్చిన పరిస్థితి అయితే ఉంది. గంట అయినా 2 గంటలైనా అమ్మవారిని దర్శించుకుంటే ఆనందం వేరు అనేది కూడా భక్తులందరూ చూస్తుంటేనే మనకు అర్థమైపోతుంది. భక్తులందరూ గంట సేపు వెయిట్ చేసినప్పటికీ కూడా త్వరగానే అయిపోయింది అన్న భావనలోనే వెళ్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది. 500 లైన్ కొంచెం ఫాస్ట్గానే మూవ్ అవుతోంది. మిగిలిన క్యూ లైన్లు కూడా చూడొచ్చు మనం. 300, 100 ఉచిత దర్శనాలకు సంబంధించి క్యూ లైన్లు కూడా భక్తులు ఎప్పుడో నుండి వస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఎక్కడా బ్రేక్ వేయకుండా పోలీసులు కూడా వాళ్ళకి తగిన ఏర్పాట్లను చూసుకుంటూ కూడా వాళ్ళకి ఎక్కడ డౌట్స్ వచ్చినా కూడా మాట్లాడుతూ మధ్యలో వాలంటీర్లు కానీ లేకపోతే ఎలాంటి ఏర్పాట్లను చేశారు ఇక్కడ వాటర్ ఫెసిలిటీస్ వాటన్నిటి కూడా చాలా బాగున్నాయని చెప్పేసి కూడా భక్తులందరూ కూడా చెప్తూ ఉన్నారు. భవానీలు కూడా అధికంగానే వస్తూ ఉన్నారు. ఈ 9 రోజుల పాటు కూడా భవానీలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి భవానీలు చేసే పూజలకి సంబంధించి కూడా ఇక్కడ ఆలయ అధికారులు కానీ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కానీ మొత్తం అంతా కూడా వాళ్ళకి కావాల్సిన వసతులను కల్పిస్తూ కూడా ఇప్పటికే అన్ని ఏర్పాట్లను చేస్తూ వస్తోంది. చూడొచ్చు ప్రతి ఒక్కళ్ళ చేతిలో కూడా మనం వాటర్ బాటిల్ చూడొచ్చు. ప్రతి ఒక్కళ్ళ చేతుల్లో వాళ్ళందరికీ కూడా ఎక్కడ ఫెసిలిటీస్కి లోటుపాట్లు లేకుండా అయితే కనుక అధికారులందరూ ఏర్పాట్లను చేస్తూ ఉన్నారు. వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. ఎక్కడి నుంచి వచ్చారు? మీ అందరం డాక్టర్స్ బ్యాచ్ గుంటూరు నుంచి వచ్చామమ్మా. అన్ని అరేంజ్మెంట్స్ దే అపియర్ బెటర్. బాగా ఎక్కడికక్కడ బ్యారిగేడ్స్ కట్టేసి స్ట్రీమ్ లైన్ బాగా చేశారు. అండ్ వీఆర్ థ్యాంక్ఫుల్ టు ద గవర్నమెంట్. ఎన్నోసారి వస్తున్నారు మీరు విజయవాడ ఇంద్రకీలాద్రి? ఎవ్రీ ఇయర్ వస్తాం. ఎవ్రీ ఇయర్ దసరాకి వస్తాం. గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? అరేంజ్మెంట్స్ అన్ని బాగున్నాయమ్మా. బాగున్నాయి. థ్యాంక్ యూ. ఫెసిలిటీస్ కానీ మెడికల్ క్యాంప్స్ అన్ని పెడుతూ వస్తున్నారు కదా, బాగున్నాయి. వాటర్ ఫెసిలిటీస్, మెడికల్ క్యాంప్స్ అంతా కూడా బాగున్నాయి. కొంచెం ఇంకా మోర్ ఆర్గనైజ్డ్గా ఉండాలి అంతే. ఇచ్చారు, వాటర్ బాటిల్ ఇచ్చారు. వాలంటీర్ చేసి ఇచ్చారు. వాళ్ళు అడిగిస్తున్నారు, వాటర్ బాటిల్స్ అడిగిస్తున్నారు. దట్స్ వెరీ నైస్. జై చంద్రబాబు నాయుడు, జై తెలుగు. బాగుంది అరేంజ్మెంట్ సార్. గుంటూరే, మేమందరం ఒకటే. బ్యాచ్ అంతా 12 మంది బ్యాచ్ గుంటూరు నుంచి. అంతా గుంటూరు నుంచి అందరూ.
సో చూడొచ్చు అందరూ కూడా గుంటూరు నుంచి వచ్చాము, వాటర్ ఫెసిలిటీస్ అన్నీ కూడా బాగానే అందిస్తున్నారు, వాళ్ళే పిలిచి మరి ఇస్తున్నారు అని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. అందరూ మేమందరం డాక్టర్స్ అని కూడా అంటున్నారు. భక్తులందరూ కూడా ఎక్కడికక్కడ నీరసించిపోకుండా అయితే కనుక ఎంతో యాక్టివ్గా అంతా సిబ్బంది పనిచేస్తూ ఉన్నారు. చూడొచ్చు మనం విజువల్స్లో అయితే కనుక ఇక్కడ దర్శనాలు స్లాట్లు ఏదైతే అరేంజ్ చేశారో వాటికి సంబంధించి కూడా పోలీస్ సిబ్బంది వర్క్ చేసుకుంటూ కూడా వెళ్తున్నారు. వాళ్ళందరికీ సంబంధించి వీల్ చైర్లో వాళ్ళని పట్టుకెళ్ళడం కానీ అక్కడి నుంచి అమ్మవారి దర్శనం చేయించే వరకు కూడా వాళ్ళే బాధ్యత తీసుకుంటున్నారు. అక్కడి నుంచి కూడా అంటే కింద ఘాట్ రోడ్ దగ్గర నుంచి క్యూ లైన్లో నడుచుకుంటూ వచ్చే వాళ్ళకని మధ్యలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా లేడీస్ కానీ చిన్నపిల్లలు కానీ ఇబ్బంది పడుతూ ఉంటారు కాబట్టి వాళ్ళకి కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు అరేంజ్మెంట్ చేస్తున్నారు. నిన్న మనం చూసుకున్నట్లయితే ఒక అమ్మాయి కూడా కళ్ళు తిరిగి పడిపోయిన నేపథ్యంలో అలాంటివి మళ్ళీ జరగకుండా ఉండేందుకు కూడా మధ్య మధ్యలో అందరినీ వాళ్ళకే పిలిచి మరి వాటర్ బాటిల్స్ అందించడం కానీ దానికి తగ్గ మజ్జిగ ప్యాకెట్లు ఇవ్వడం కానీ జరుగుతూ ఉంది. మనం ఖచ్చితంగా చూస్తున్నాం వాకర్స్ బ్రిడ్జ్ మీద నుంచి కూడా ప్రజలందరూ కూడా వెళ్తూ ఉన్నారు. అయితే ఇక్కడ అరేంజ్మెంట్స్ అన్నిటికి సంబంధించి కూడా ఇప్పటి వరకు అయితే కనుక భక్తులందరూ కూడా ఎంతో ఉత్సాహంగా అమ్మవారిని దర్శించుకోవడానికి అయితే వస్తున్నారు. 5వ రోజు కావడంతో కూడా భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి ముందు నుంచే కొలువు తీరున్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా వెళ్ళడానికి అమ్మని చూడడానికి అయితే కనుక ముందుకు అడుగులు వేస్తున్నారు. థ్యాంక్ యూ సాహిత్య.